హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ప్రజెంట్ ఇండియాలో నేను మా ఫ్రెండ్ పొలం వద్ద ఉన్నా. సో టైం వచ్చేసి 12:18 అవుతుంది, మండే, ఇట్స్ ఆఫ్టర్నూన్. సో ఇండియాలో ఫార్మింగ్ పొలం చేసే వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు ఎలా హార్డ్ వర్క్ చేస్తారు, మందు ఎలా వెళ్తారు అనేది నేను ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇండియాలో కష్టపడి పనిచేసే రియల్ హీరో ఎవరని అంటే రైతు అని చెప్పాలి. ఎస్, ఏ సెలబ్రిటీనో కాదు. ఎందుకంటే రైతు పడే కష్టం ఆ రైతుకే తెలుసు. వెనకాల చూడొచ్చు యూరియా బస్తాలు. ఒక ఎకరానికి 2 బస్తాలుగా అండ్ 2 ఎకరాలకు 4 యూరియా బస్తాలుగా చల్లుతున్నాడు. మన ఏరియాలో 50 కిలోల యూరియా సంచి ధర 270 రూపీస్గా ఉంది. రంజిత్ ఎత్తుడు మంది వెళ్తున్నా. అది యూరియా. ఇది ఫస్ట్ సెకండ్ ఓకే. అంటే లఘు కోసం అన్నట్టు ఇట్లా ఎల్లెం పెరుగుతుంది. రైతే రాజు కావాలి. ఇంకా డెవలప్ అవుతుంది కానీ, టెక్నాలజీ డెవలప్ అవుతుంది కానీ రైతు కిందనే ఉంటున్నాడు, కింది పొజిషన్లోనే ఉంటుండు. సో మరి పైకి ఎవరు వెళ్తున్నారు అనేది అర్థమైతే లేదు, ఆలోచించవలసిన విషయం. సో రైతుకైతే సపోర్ట్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు రైతు పొలానికి యూరియా మందులు ఎలా చల్లుతున్నాడో. సంపద ఉన్నవారు పంటను సాగు చేయలేరు, అలాగే పంటను సాగు చేసేవారు సంపాదించలేరు. నిజానికి రైతు ఎండనక వాననక వరి నాటు నుండి మొదలు పంట చేతికొచ్చేంత వరకు కష్టపడిన ఫలితం పంటకు సరైన గిట్టుబాటు ధర లేక వచ్చిన పైసలు కూలీలకు, ఎరువులకు, కోత మిషన్లకు ఖర్చులు సరిపోక ఇబ్బందులకు గురవుతున్నాడు. మనం ఈరోజు అన్నం తింటున్నామంటే దానికి కారణము రైతే. సో రైతుకు మాత్రం సపోర్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది రైతు గురించి చిన్నగా. సో వీడియో ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేసి చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. జై జవాన్, జై కిసాన్.